లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరసింహరావు, చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ అయినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు ఆసక్తిగా చూస్తున్నారు. ఏ రకమైనటువంటి పరిష్కారాన్ని చూపించబోతున్నారు అనేది ఒకవైపు అయితే, కొంతమంది మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తూ సెటైర్లు వేసింది, లైవ్లు పెడతారా, లేకపోతే ఈ సమస్యలను వింటుంటే టీవీలో చూస్తుంటే అసలు మొత్తం వీటి కంటే కూడా కలిపేస్తే బాగుండనేటువంటి కూడా బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. కానీ ఇక్కడ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం, రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలగాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో సమావేశంలో ఏ అంశాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది? మన దగ్గర ఉన్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు చెప్పినట్టు ఇదైతే ఒక కీలకమైనటువంటి ఘట్టమే అని చెప్పొచ్చు. తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే రాష్ట్రం విడిపోయింది, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో అభివృద్ధికి ఆటంకాలుగా ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, రెండు రాష్ట్రాల మధ్యన పేచీలు ఉండకూడదు, సౌహృద్భావ వాతావరణంతో రెండు రాష్ట్రాలు ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటి మధ్యన ఘర్షణలు సరికాదు, రెండు రాష్ట్రాలకు మంచిది కాదు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో, గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి దీనికి ఒక చొరవ తీసుకొని ముందడుగు వేశారు. సో దానికి అంతే స్పోర్టివ్గా, అంతే సౌహృదయంతో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాదరంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. ప్రజాభవన్లో సమావేశం ఈరోజు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ఈరోజు ప్రారంభమైంది. సో ప్రజాభవన్లో ఈరోజు చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతాన్ని పలికారు, తోడ్కొని వెళ్ళారు ప్రజా వేదికలోకి. సో రెండు రాష్ట్రాలలో మధ్యన అపరిష్కృతంగా ఉన్నటువంటి 9వ షెడ్యూలు 10వ షెడ్యూల్తో పాటుగా ఇంకా ఏ షెడ్యూల్లో లేనటువంటి కొన్ని అంశాలను కూడా ముందు పెట్టుకొని వివాదం ఉన్నటువంటి వాటిని, పేచీ ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకునే దిశగా ఈరోజు ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు అన్నారు కొంతమంది ఏంటంటే, అంటే ఇక్కడ కొన్ని చాలా వరకు మనం నిన్న 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ వరకు అంశాలు లేదా ఆస్తులకు సంబంధించినవే చూసాం. కానీ కొత్తగా ఏదైతే 7 మండలాలు తిరిగి ఇవ్వాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1000 కిలోమీటర్ల వరకు తీరం ఉంది, అందులో కూడా భాగం కావాలి, టీటీడీలో సంబంధించి భాగం కావాలి, ఇవన్నీ ఇలాంటి అంశాలపైన ఒక ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఏంటి ఈ కొత్త డిమాండ్లు అని చెప్పి. ఎందుకంటే ఉన్న సమస్యలను పరిష్కరించుకోకుండా ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేశారు. మళ్ళీ కొత్త అంశాలు తెరపైకి వస్తే ఏంటి, ఎలా ముందుకు పోవాల్సి ఉంటుంది, ఈ అంశాలను ఎందుకు జోడించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? నిజానికి రెండు రాష్ట్రాల మధ్యన నిజంగా ఈ అంశాలు కూడా అంటే కొత్తగా చేర్చినట్లు కనిపిస్తున్నప్పటికీ వాటి లోతుల్లోకి వెళ్తే, వాటిని పరిశీలిస్తే పెద్దగా సమస్య లేకుండానే పరిష్కరించుకోవచ్చు ఈ అంశాలు అనేటువంటిది కూడా మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కోస్తా ప్రాంతాన్ని కొత్తగా చేర్చారు, అడుగుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే వచ్చింది. నిజానికి కూడా తెలంగాణకి కోస్టల్ ఏరియా లేదు కాబట్టి కొంత ట్రాన్స్పోర్టేషన్కి, ఎగుమతులకి దిగుమతులకి కొంత ఆటంకం ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనని చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ కోస్తాలో 1000 కిలోమీటర్ల మేర అడగాలి అనేటువంటిది ఇది విస్తృతంగా చూసినప్పట్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అనంటే ఒక డ్రై పోర్టును నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఈ డ్రై పోర్టు నిర్మించినప్పుడు ఒక ఏదైనా కోస్టల్ ఏరియాకు అటాచ్మెంట్గా ఉంటే ఇక్కడే ఎగుమతి చేయాల్సినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడే ప్యాకేజింగ్ చేసి ట్రక్కుల్లో నింపేసి ఇక్కడి నుంచి నేరుగా పోర్టుకు తరలించి, పోర్టు నుంచి ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలించడం కోసము డ్రై పోర్టు కాన్సెప్ట్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటా ఉంది.
సో ఇక్కడ కేవలం వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కు ఏదైనా ఒక పోర్ట్ వద్ద వారికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ విషయంలో కొంత ఇద్దరు సానుకూలంగా కనుక చర్చించుకుంటే పెద్ద సమస్య ఏమీ కాదు అనేటువంటి వాదన అయితే తెలంగాణ ప్రభుత్వ వర్గాల ద్వారా వినిపిస్తూ ఉంది. సో 1000 కిలోమీటర్లు అడుగుతున్నారు అని అనగానే మీరు అన్నట్లుగా అందరిలో ఒక అనుమానం వచ్చింది. ఎట్లా సాధ్యమవుతుంది, తెలంగాణకు ఏపీలో కోస్తారా 1000 కిలోమీటర్లు ఇవ్వడం సాధ్యమవుతుందా, కావాలని తెలంగాణ ఒక పేచీ పెడుతుంది అనేటువంటి మీరు అదొకటి టీటీడీ సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే పోర్టులకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటిపైన మీరు అన్నట్లుగా ఆ చర్చ అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ముఖ్యంగా భద్రాచలంలో 5 గ్రామాలు 5 పంచాయతీలకు సంబంధించిన విషయం పైన కూడా మంత్రి తుమ్మల లేఖ రాయడం, సో వీటిపైన కూడా పరిష్కారం కావాలని చెప్పి కూడా కోరుతున్నారు. సో చూద్దాం, అంటే వీటిపైన చర్చిస్తున్నారు కాబట్టి మీరే వాటికి సంబంధించినటువంటి అవుట్కమ్ ఏంటనేది కూడా చెప్తారు. ఒకసారి మనం రామారావు దగ్గరికి కూడా వెళ్దాం. రామారావు చెప్పండి, ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించిన విషయంలో